రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు. మా బాధల నుండి, కష్టాల నుండి, నిందలు అవమానాల నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి మమ్మను రక్షించినారు దేవా. ఈ దినమంతటిలో మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదాన్ని మా యొద్ద నుండి దూరపరిచినారు. మమ్మను రక్షించినారు. సజీవులనుగా కాచి కాపాడినారు. అయ్యా, ఈ దినమున మేము ఎక్కడైతే మీకు దుఃఖాన్ని కలిగించామో, ఏ విషయంలో మీకు విరోధంగా అవిధేయతగా ప్రవర్తించినామో దయతో మమ్మను క్షమించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో సజీవులంగా మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా. ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి, మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, సంవత్సరములు, మాసములు, దినములు జరుగుచుండగా మీ కార్యములు మాలో జరిగించండి దేవా. నూతనపరచండి తండ్రి. మా అక్కరలు, మా అవసరతలు మీరు తీర్చండి దేవా. సమస్తమును మీ యొద్ద నుండి పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు ప్రభా, మీ బిడ్డలంగా మారి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి అద్భుత ఆశ్చర్య కార్యములను చూసే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రభా, కీడు నుండి, శోధనల నుండి, అపవాది తంత్రముల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా. బిడ్డలు ఆశించినవి వారి జీవితంలో జరుగుటకు సహాయం చేయండి దేవా. ఈ సమయాన ప్రియులు ఏవైతే కావాలని కోరుకుంటున్నారో, వేటినైతే జరగాలని ఆశపడుతున్నారో అట్టి విషయంలో మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. అయ్యా, ఈనాడు మొండి బాధలను, కష్టాలను, శ్రమలను మా యొద్ద నుండి దూరపరచండి దేవా. కుటుంబంలో మీరే శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు చేసే ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, బిడ్డల చేతి పనులన్నిటినీ కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ యొద్ద నుండి ప్రతి ఒక్కరూ క్రమక్రమంగా ఆశీర్వాదములు పొందుకొనుటకు మీరే సహాయం చేయండి దేవా. బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా. దీనులుగా, దరిద్రులుగా, దిక్కులేని వారిగా ఉంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు బిడ్డలు కలిగి ఉన్నటువంటి దీనస్థితిని తలుచుకుంటూ దుఃఖించకుండా, మనుషుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనకు చెవియొగ్గే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ సమయాన ఎందరైతే బిడ్డలు వారిని వారు తగ్గించుకొని మీకు మొరపెడుతున్నారో, మీ సహాయాన్ని కోరుకుంటున్నారో, మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నారో, కన్నీటితో ప్రార్థిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థిక సమస్యల నుండి బిడ్డలు దూరపరచండి దేవా. అప్పుల భారాలను తొలగించండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా దేవా, కుటుంబంలో ఆర్థిక కొరతలను తీర్చుకోలేకపోతున్నామని ఎంతో కన్నీరు కార్చుతున్నారు దేవా. వారి స్థితి మారదా, వారి బ్రతుకు బాగుపడదా అని బిడ్డలు బాధపడుచుండగా, కలవరంలో ఉంటుండగా ఈ రాత్రికాల సమయంలో అట్టి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రభా. ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు అనేకులకు అప్పిచ్చే స్థాయికి మీ ద్వారా ఎదిగేలాగిన సహాయం చేయండి దేవా. ఈనాడు ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరుల కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతిరోజు ఉద్యోగాల కొరకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. అయ్యా, ఈ దినమున ఇంకా ఇంటికి చేరని బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పని ఒత్తిడిని బట్టి, కష్టాన్ని బట్టి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల ఒత్తిడి నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి నాయన. దయచేసి బిడ్డలకు అభివృద్ధిని కలిగించండి దేవా. వారి చేతి
చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. మంచి జ్ఞానం కలిగి బిడ్డలు పనులు చేసుకునే కృపను దయచేయండి. ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, ఇంక్రిమెంట్స్ కోసం, బోనస్ల కొరకు, పెండింగ్ ఉన్న జీతాల కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ఎడల అధికారులకు దయ పుట్టించండి దేవా. బిడ్డల పట్ల మీ గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఏ కుటుంబంలో చూసినా ఎన్నో కొరతలు, అక్కరలు, బాధలు, సమస్యలు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు వారికి కలిగి ఉన్న బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి మీకు మొరపెట్టే హృదయం కలిగి ఉండుటకు సహాయం చేయండి. ప్రతి పరిస్థితి విషయమై పట్టుదల కలిగి విసుగక, విడువక నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఎందరైతే మీ యొద్దకు రాక హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారో, లోకంలో పాపంలో జీవిస్తున్నారో, చెడు స్నేహాల మధ్య బ్రతుకుతున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరా అక్కడ బహు సమీపంగా ఉంటుంది దేవా. ప్రతి ఒక్కరూ రక్షించబడి మారు మనసు పొందుకొని మీ రాకడ కొరకు ఎదురు చూస్తే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఏ ఒక్క ఆత్మ నరకంలో నశించిపోకుండా సహాయం చేయండి దేవా. యుగ యుగములు మీతో పాటు ఉండే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన మీకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సంతానం కలగలేదని కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగం రాక బాధపడుచున్న వారిని మీరు కనికరించండి దేవా. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్ష రాసినప్పటికీ క్వాలిఫై అవ్వక బిడ్డలు బాధపడుచుండగా మీరే వారి ఎడల కృప చూపించండి. నిందలను బట్టి, అవమానాలను బట్టి, వ్యతిరేకతలను, ద్వేషాలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా దయచేసి బిడ్డల బాధలను మీరు దృష్టించండి దేవా. ప్రతి సమస్య నుండి దూరపరచండి దేవా. మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో భార్యాభర్తల మధ్య సఖ్యత, సమాధానం అనుగ్రహించండి దేవా. ఒకరినొకరు ప్రేమించుకొని, క్షమించుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబంగా సిద్ధపరచండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డల జీవితాలలో, వారి కుటుంబాలలో మీ యొక్క అద్భుతములు, ఆశ్చర్య కార్యములు పొందుకొనుటకు సహాయం చేయండి. మీ మెండైన ఆశీర్వాదముల చేత వారిని నింపండి. బిడ్డల కుటుంబాలలో నూతనమైన కార్యములు జరిగించండి దేవా. అయ్యా, సమస్తము బాగుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల హృదయ వాంఛలను మీరు తీర్చండి. వారి ఆత్మీయ జీవితాలను వెలిగించండి దేవా. ఈనాడు బిడ్డలు ప్రతి పనిలో కూడా బహుగా ఫలించే వారిగా మీరు సిద్ధపరచండి. ఖ్యాతిని, ఘనతను, గౌరవాన్ని, మంచి పేరును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ఉపకారముల చేత, మీ మేలుల చేత, మీ శ్రేష్టమైన బహుమానముల చేత బిడ్డల హృదయాలను తృప్తిపరచండి దేవా. అయ్యా, మీరు మాత్రమే శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపే దేవుడవు తండ్రి. అంతము వరకు మమ్మను క్షేమంగా నడిపించే దేవుడో ప్రభా. ఈనాడు మేము ఏ కార్యములకైతే అర్హులముగా ఉంటున్నామో, వేటినైతే పొందుకోలేకపోతున్నామో అలాంటి వాటి విషయంలో మీరే గొప్ప కృపను అనుగ్రహించండి దేవా. అట్టి అద్భుత కార్యములను మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. ఎందరైతే మరణ పడకల మీద ఉంటున్నారో, ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో ఉంటున్నారో, క్రిటికల్ సిచ్యువేషన్స్ మధ్య కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా మీరే ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా చెయ్యి విడువని దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ సమయాన ప్రతి పరిస్థితి విషయమై మీపై ఆధారపడుచుండగా మా చెయ్యిని మీరు పట్టుకోండి దేవా. మాకు సహాయం చెయ్యండి దేవా. మీరే మాకు తోడయుండి అత్యధికమైన మేలులు, ఆశీర్వాదముల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయుండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒంటరిగా వెళ్తున్నా, కుటుంబంతో వెళ్తున్నా మీరే వారికి తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు, ఉన్నతమైన ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని, ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని
ప్రయత్నిస్తుండగా బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు సకాలంలో వారు కోరినట్లుగా వారం వెల్లుటకు మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కొరతను కూడా మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. అయ్యా, ఈ సమయాన గృహాలు లేక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతోమంది బీదరికంలో తినడానికి ఆహారం లేక, ఉండడానికి గృహాలు లేక, వస్త్రాలు లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. నెమ్మది లేకుండా జీవిస్తున్నారు దేవా. సంతోషం కరువుతుందని దుఃఖిస్తున్నారు. అట్టి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బీదరికం నుండి దూరపరచండి దేవా. బిడ్డల జీవితాల్లో మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. బిడ్డలు చేయడానికి మీరే చక్కని పనులను అనుగ్రహించి మీరే వారి స్థితినంతటినీ కూడా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా కన్నీటిని తుడిచే దేవుడుగా, మా మొరలను ఆలకించే దేవుడుగా, మాకు నిశ్చయముగా సహాయం చేసే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా మాట వినగానే మాకు ఉత్తరమిచ్చే దేవుడుగా, మేము అడగక మునుపే మా అక్కరలు ఎరిగి ఉన్న దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు దేవా. ఈనాడు ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. ఆత్మానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, కృప చూపించండి, దయ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రయత్నంలో కూడా మీరే తోడయుండి సహాయం చేసినందుకు వందనాలు. ఈ దినమున ఎందరైతే వారి పనులలో విఫలం అయినారో, ఎందరైతే పరీక్షలు సరిగా రాయలేదని బాధపడుతున్నారో, ఎందరైతే వారి వ్యాపారంలో నష్టాలొచ్చాయని బాధపడుతున్నారో, ఇలా రకరకాలుగా బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు దృష్టించండి దేవా. సహాయం చేయండి. బిడ్డల్ని మీరు ఆదరించండి. వారితో మీరు మాట్లాడండి దేవా. మరొక సమయాన్ని మీరే వారికి అనుగ్రహించండి దేవా. ఈ దినమున ఎందరైతే రకరకాల చెకప్పుల నిమిత్తం హాస్పిటల్కు వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగున మీరే బిడ్డల ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో చెడ్డ తలంపులతోటి, చెడ్డ ఆలోచనలతోటి బాధపడుతూ పడకలపై కన్నీరు కారుస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు చెడును బట్టి బిడ్డలు నిద్రించని వారిగా ఉంటున్నారు. భయాందోళన మధ్య జీవిస్తున్నారు. ఎటువైపు నుండి శత్రువులు వస్తారో, ఏ వైపు నుండి ముప్పు సంభవిస్తుందో అని బిడ్డలు భయంగా జీవిస్తుండగా అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన, సురక్షితమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి రక్షించండి దేవా. అపవాది నుండి దూరపరచండి దేవా. కనపడని చీకటి శక్తులు, సాతానందకార క్రియలు లయపరచమని ప్రార్థిస్తూ దేవా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరులను కూడా మీరు కనికరించండి. పెద్దవారిని, వృద్ధులను, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, రేపటి ఉదయకాలం వరకు నన్ను, మమ్మల్ని అందరినీ సజీవులనుగా కాచి కాపాడమని, రేపటి దినమున ప్రియులు చేయవలసిన ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో, ప్రతి ప్రయాణంలో కూడా మీరే తోడయ్యుండి చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఎవరి గురించి నేను మొరుపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని, మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.